జెండర్ ఈజ్ రిలేటెడ్ టు మెనీ డిసిప్లిన్స్. ఓకే, సో స్కోప్ ఆఫ్ జెండర్ అనమాట ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటిది. జెండర్ ఈజ్ రిలేటెడ్ టు మెనీ డిసిప్లిన్స్. సో ఈ యొక్క లింగం అనేటువంటిది చాలా రకాలైనటువంటి క్రమశిక్షణలు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. సచ్ యాజ్ లిటరీ థియరీ, డ్రామా స్టడీస్, ఫిల్మ్ థియరీ, పర్ఫార్మెన్స్ థియరీ, కాంటెంపరీ ఆర్ట్ హిస్టరీ, ఆంథ్రపాలజీ, సోషియాలజీ, సోషియోలింగ్విస్టిక్స్ అండ్ సైకాలజీ. సో వీటన్నిటిలో కూడా ఈ జెండర్ అనేటువంటిది సంబంధించింది ఉందన్నమాట. సో దాని యొక్క క్రమశిక్షణ అనేటువంటిది కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇన్ పాలిటిక్స్ జెండర్ క్యాన్ బి వ్యూడ్ యాజ్ ఎ ఫౌండేషనల్ డిస్కోర్స్ that political actors employ in order to position themselves on a variety of issues. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే రాజకీయాల్లో కూడా ఈ యొక్క లింగం అనేటువంటిది, ఈ యొక్క జెండర్ అనేటువంటిది ఎలా కనిపిస్తూ ఉంది అంటే అది ఒక పునాదిలాగా కనిపిస్తూ ఉందన్నమాట. అందుకనే రాజకీయ నాయకులు ఎక్కువగా మరి మనం చూసినట్లయితే హీరోలు హీరోయిన్లు ఏం చేస్తూ ఉంటారు, వీళ్ళు పొజిషన్ దెమ్సెల్స్ ఆన్ ఎ వెరైటీ ఆఫ్ ఇష్యూస్, చాలా రకాలైనటువంటి ఇష్యూస్ మీద వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారనమాట. సో దీస్ కన్స్ట్రక్షన్స్ ఫోకస్ ఆన్ హౌ ఫెమినిటీ అండ్ మాస్క్యులినిటీ ఆర్ ఫ్లూయిడ్ ఎంటిటీస్ అండ్ హౌ దేర్ మీనింగ్ ఈజ్ ఏబుల్ టు ఫ్లక్చుయేట్ డిపెండింగ్ ఆన్ ద వేరియస్ కాన్స్ట్రెయింట్స్ సరౌండింగ్ దెమ్. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే వారు ఎలాగ చూస్తూ ఉంటున్నారు, స్త్రీలనైనా సరే పురుషులనైనా సరే ఈ యొక్క అర్థం అనేటువంటిది ఒక్కోసారి మారుతూ ఉంటుంది అనమాట. సో కొంచెం మార్పులు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి. కొంతమంది స్త్రీలకి గౌరవం ఇవ్వచ్చు, కొంతమంది పురుషులకి మాత్రమే గౌరవం ఇవ్వచ్చు. సో ఇది ఎలాగైనా జరగచ్చు.